హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పెన్షనర్ల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. పెన్షనర్లకి ఇప్పుడే అందిన వార్త, దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగిందండి. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 7వ వేతన సంఘం ప్రకారం డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కంటే ముందే సిక్కిం ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. డిఏ 4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దసరాకు ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులకు చాలా రిలీఫ్ కలిగింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. ప్రస్తుతం దసరా రేపటి నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత దీపావళి పండుగ ఉంది. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు సిక్కిం ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది. డిఏ 4% పెంచింది. దసరాకు ముందే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. ప్రస్తుతం సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ 46% ఉంది. ఇప్పుడు ప్రభుత్వం 4% పెంచడంతో మొత్తం డిఏ 50%కి చేరుకుంది. డిఏ పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కూడా వర్తించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు కోసం చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 3% పెరగవచ్చని తెలుస్తుంది. అక్టోబర్ 9వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే డిఏ బహుమతి ఇవ్వనుందని తెలుస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 50% అందుతుంది. ఇప్పుడు 3% పెరిగితే మొత్తం డిఏ 53% కానుంది. అయితే కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.